ప్రీమియం బడ్జెట్ లో ప్రీమియం లగ్జరీ విల్లా అందిస్తుంది ఏపీఆర్ గ్రూప్ వారి గోల్డెన్ లీఫ్ విల్లాస్. ఇప్పుడే కాల్ చేసి మీ విల్లా బుక్ చేసుకోండి. ఏమైందిరా, ఎందుకు ఏడుస్తున్నావు? ఏమిటయ్యా, పాల సీసాల పాలైపోయా? లేదమ్మా, ఆకలేచి ఏడుస్తా ఉంటే పాలు పట్టపోయా. అవి తెదవని చేయి జారి సీసాగా అంత పగిలిపోయింది. ముందు గొడవ చూడు. కాస్త జాగ్రత్తగా ఉండదు కదయ్యా. సీసా 3 రూపాయలు, పాలేమో 1 రూపాయి. అమ్మమ్మమ్మమ్మా, ఊరుకోనన్నా, ఊరుకోరా. ఊరుకోమ్మా, ఊరుకో నా బాబు. ఊరుకోనన్నా, ఏడోకనన్నా, ఊరుకోరా. తులసి, తండ్రి ఎవరు? ఎవరికి? నాకా? ఆ బిడ్డకి. ఆ మాట అడగడానికి నా తండ్రికే ధైర్యం లేకపోయింది. కన్న తండ్రి కాబట్టి ఆ మాట అడగడానికి ధైర్యం లేకపోయింది. అవును బాబు, బిడ్డ చేసిన పాపాన్ని ఏ తండ్రి మాత్రం ధైర్యం చేసి బయట పెట్టుకోగలడు? నా ప్రశ్న సమాధానం రాలేదు. ఇంత దగ్గరగా ఈ ప్రశ్న అడిగిన మొట్టమొదటి మనిషి మీరే బాబు. అయితే చెప్పు. ఏం చెప్పంటారు బాబు? ఆ రామాయణంలో సీతాదేవికి రాముడున్నాడు. ఆయనే రావణాసురుణ్ణి చంపి సీతాదేవిని రక్షించుకున్నాడు. కాని నా రామాయణంలో ఈ తులసికి రాముడు లేడు. 3 రావణాసురులు మాత్రం ఉన్నారు. ఎవరా 3? కోడు, గుడ్డ, కొంప. ఆ 3 రావణాసురులు కన్నబిడ్డే ఆ బిడ్డ. రోజు నా కోసం కాళ్ళు ఏడ్చుకుంటూ వస్తాడే, అతనే మా నాన్న. ఫ్యాక్టరీలో పనిచేసేవాడు. ఒకరోజు ఫ్యాక్టరీ మిషన్లో పడి కాళ్ళు పోయాయి, ఉద్యోగం పోయింది. ఇరుగు పొరుగు వాళ్ళు చేసినంత కాలం మాకు సాయం చేశారు. కానీ ఎన్నాళ్ళు? చివరికి మేమే మురికిపేటకు చేరుకున్నాం. మా పరిస్థితికి దయదలిచి ఇచ్చినంత కాలం కిరాణా కొట్లో మాకు అప్పులు ఇచ్చారు. తర్వాత అది కూడా మానేశారు. మేం వారం రోజులు పస్తులున్నాం. మా నాన్నకు ఒళ్ళు తెలియని జ్వరం. అది భరించలేక కొట్టువాణ్ణి బ్రతమాలుకోవడానికి పరిగెత్తాను. సుబ్బిశెట్టి గారు, మా అయ్యకు 1 వారం రోజుల నుంచి జ్వరం. ఆకలితో అలమటించిపోతున్నాడు. ఇంట్లో ఒట్టిపోయిన కుండలు తప్ప ఒక్క బియ్యం గింజలేదు. 1 పావుసేరు బియ్యం ఇప్పించండి. గంజి కాచి మా అయ్య ప్రాణాలు నిలబెట్టుకుంటారు. ఇప్పించండి బాబు, మీకు పుణ్యం ఉంటుంది. గంజి సరే, యాల్లా కట్టుకోవడానికి ఒంటి మీద మంచి గుడ్డ కూడా లేదు. ఉంటున్న పాకి 3 నెలలు ఎద్దు బాకి. ఇంకా ఎంతకాలం వదిలేయాలో? ఇదిగో చిలకల జాక్సను తిండి లేక అదేడుస్తుంటే మధ్యలో నీ గుడిసెల అద్దెకోలేమిటాయా? పళ్ళు రాలగొడతాను. ఇదిగో మూతకళ్ళ మస్తాను. ఇప్పుడు దానికి కావలసింది నీ కొట్లో గుడ్డలు కాదు, నా కొట్లో తిండి గింజలు. చూడు తులసమ్మ, లోపల గొడవంలో మంచి బియ్యం ఉన్నాయి. నీకెన్ని కావాలంటే అన్ని పట్టుకెళ్ళు. లోపలికి వెళ్ళమ్మా, వెళ్ళు. చీలక చక్కగా బోన్లు చిక్కింది. పదండి, ఓ పట్టు పడదాం. ఏంటే కాసిన బియ్యమే తీసుకున్నావు? ఇంకా తీసుకో. చాలు బాబు. టైరు, నీకి అవసరం తీరిపోయింది, మరి మాకి అవసరం తీరాలిగా. ఏంటి బాబు? తులసి, ఏమీ తెలియనట్టు మాట్లాడమాక. చేరు బియ్యం ఊరికినే ఇచ్చేయడానికి నేనేమన్నా పిచ్చోడ్నా? మరి సొగసైన నీ అందం నంచుకుందామని లంచం ఇచ్చానంతే. ఆకలి వేసి కేకలేస్తే వాళ్ళ 3 నా మీద పడి వాళ్ళ ఆకలి వాళ్ళు తీర్చుకున్నారు. నా కంచి నీళ్ళు, నా పూరి గుడిసె, నా చెరుగు పాతలు మాత్రం నాకు మిగిలే. ఏ బాబు, చాలా విచిత్రంగా ఉంది కదా ఈ తులసి రామాయణం. రాముడు లేని రామాయణం, ఒంటి తల రావణాసురులు ఉన్న రామాయణం. సీతగా బ్రతకాలనుకున్న ఈ తులసిని గంజాయి మొక్కను చేసిన రామాయణం.
తులసి ఆవ్ తులసి ఆవ్. ఏంటి మూత కళ్ళ వస్తాను? యా అల్లా క్యా బాత్ హై తులసి, మాకే నీ మీద ఉన్న మొహబ్బత్ మర్చిపోయి మాట్లాడుతున్నావు. ఏ దేఖో షర్త్ హమారా బచ్చా కే లియే, సమझा नहीं, మన్కి బిడ్డ కోసం. తులసి మన్కి బిడ్డ పేరు ఏం పెట్టినావు? దేఖో ఆడు పుట్టింది ముగ్గురికి అయినా పేరు మాత్రం మంది ఉండాలి. మేరా బాప్ కా నామ్ చిన్న మీరా, అచ్చా హైనా ఓ రకో దానికి పెట్టు. నీ మనవడికి ఏం పేరు పెట్టావు మూత కళ్ళ మస్తాను? క్యా మన్మడ్? నాకే కూతురికి పెండ్లే కాలేదు, మన్మడ్ ఎట్లా వస్తాడు? పెళ్లి కాకముందే నీ కూతురికి కడుపొచ్చింది, అది తీసేయడానికి దాన్ని హాస్పిటల్లో చేర్చావు. నువ్వు షూ అన్నా నిజం అబద్ధం కాదులే. నా కొడుకు పేరేమిటని అడిగావు కదా, మరి నీ కూతురికి బిడ్డ పుడితే ఏం పేరు పెడతావు? చిన్న మీరానా, లేకపోతే నీ తాత పేరు పెద్ద మీరానా? ఎందుకు రా గావు కేకలేస్తావు? పంది కన్నట్టు నువ్వు కన్నావు కదరా నాలాంటి వాళ్ళ నలుగురు ఆడపిల్లల్ని. వాళ్ళు నాలాగే తాళిబుట్టు లేకుండా తల్లు లేనప్పుడు నా బాధ ఏమిటో నీకు తెలిసొస్తుందిరా. మీరు ముగ్గురు కలిసి కుక్కలై నా శరీరాన్ని ముట్టినా ఆ మలిను నా బిడ్డ కంటలేదురా. వీడు ఏ తప్పు చేయని ఈ తులసి రక్తాన్ని పంచుకొని పుట్టాడు. అందుకే వాణ్ణి అల్లా అంటాను, యేసుక్రీస్తు అంటాను, వెంకటేశ్వర ఆడి పిలుచుకుంటాను. అది ఎవరన్నా కాదంటే చెప్పు తీసు కొడతాను. అరే భాయ్, విన్నారు కదా? అంతా విన్నాను. రాత్రికి పడతాం దాని భర్తం. అన్ని అంతస్తులు ఆ బిల్డింగ్ మీద నేను పెట్టుకున్న కోరికలు కూడా కొండెక్కిపోయాయి. భాగస్తులు తగాదా పడి బిల్డింగ్ పూర్తి కాకుండానే పని ఆపేశారు. భారత్, ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసి చేసి అలసిపోయాను. ఇక నా వల్ల కాదురా. నువ్వు అనుగ్రహిస్తే నాకు సత్యానికి కూడా ఉద్యోగాలు వస్తాయి. ఉన్న ఉద్యోగమే పోయి నేను బాధపడుతుంటే మీకు నేను ఏ విధంగా సహాయపడగలను చెప్పి. అది కాదురా, నీ పాటంటే పడి చచ్చిపోయే అమ్మాయి ఒకటి ఆ ఇంట్లో ఉంది. నువ్వు హాల్లో వచ్చి అలా నిలబడితే చాలు, మనందరికీ ఉద్యోగాలు వస్తాయి. ప్లీజ్. ఓ భారత్, టీవీలో మీ పాటలెన్నో చూశాను. ఆ ఒక్కొక్కటి 10 పెక్కుల కిక్కుతో సమానం. పాట విన్న ప్రతిరోజు మందు మానేసి ఆ కిక్కుతో నేను పిచ్చిదానైపోయేదాన్ని. మీరెక్కడుంటారో కనుక్కొని వచ్చి మీ కాళ్ళకు మొక్కుదామని చాలా సార్లు అనుకున్నా. వీలు కాల. ఏమిటలా చూస్తున్నారు? చెవుల పూలా? నాకెవరు పెట్టలా, నేనే పెట్టుకున్నాను. నా గెటప్ కి వాటికి మ్యాచ్ కాలేదా? ఏం చేయను, నేను కాశీ విశ్వనాథుని భక్తురాల్ని. మా అమ్మ నన్ను కన్నది కాశీలో, గంగనీళ్ళు పోసి పెంచింది. ఇప్పుడు మా డాడీ నన్ను విస్కినీళ్లతో పెంచుతున్నాడు. ఆ భారత్, నీ పాటల్లో కవిత్వం ఉంటుంది, గొప్ప పాండిత్యం కనపడుతుంది. మీరు కవులా? కాదులే, మా వాడు పండిత పుత్రుడు. వాళ్ళ నాన్నగారు తెలుగు మాస్టర్ గా చేసి రిటైర్ అయ్యారు. మల్లిక్ గారు, మరి మా విషయం చెప్పలేదు. యు డోంట్ వరీ గోపాల్, మీ ముగ్గురికి ఉద్యోగాలు గ్యారంటీ. ఈ ఊళ్ళో కల గొప్ప కోటీశ్వరుడు కోటీశ్వరరావు గారు మా డాడీ. నేనెంత చెప్తే అంత. ఆఫ్ కోర్స్, ఎవరు ఎన్ని చెప్పినా వినడమే గాని చివరికి నేను అనుకున్నదే చేస్తాను. అదే ఈ కోటేశ్వరరావు స్పెషాలిటీ. డాడ్, నేను చెప్పేనే, భారత్ అండ్ కంపెనీ వీళ్లే పాపం నిరుద్యోగులు. బయట బ్రతకలేక తమ బ్రతుకుల్ని తాకట్టు పెట్టుకుందామని మీ దగ్గరకు వచ్చారు. బేబీ, తెలివి తక్కువగా మాట్లాడకు. ఇక్కడ ఎవరి బ్రతుకుల్ని ఎవరు తాకట్టు పెట్టుకోరు. డియర్ ఫ్రెండ్స్, నేను మీకు ఉద్యోగం ఇవ్వను, పార్ట్నర్షిప్ ఇస్తాను. లాభాలు సంపాదించే ప్రతి పని వ్యాపారమే అయితే నేను చేసేది వ్యాపారమే. తిమ్మిని బమ్మని చెయ్యడం, అవసరమైతే తలకాయలు తీసేయడం, లేని వాళ్లకు వాటిని తగిలించడం, ఇవన్నీ కొంచెం కష్టమైన పనులు, తలకాయ ఉన్న వాళ్ళు చేసే పనులు. మీకు ఇష్టమైతే ఈ ఎంటీ స్టాంప్స్ మీద సంతకాలు చేయండి. మీరు సంపాదించే ప్రతి రూపాయిలోనూ పావలా మీ వాటాగా ఇచ్చేస్తాను. అదే మన అగ్రిమెంట్. ఎక్స్క్యూజ్ మీ, ఇది తాకట్టో అగ్రిమెంటో మాకు తెలియదు. మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళంతా బాగుపడ్డారు, మాకు కావాల్సింది అంతే. గోపాల్, భారత్, నువ్వు కూడా పెడితే బాగుపడతావు. షట్ అప్. 17 సంవత్సరాలు కష్టపడి నేను ఎంఏ డిగ్రీ సంపాదించింది నీతిగా నిజాయితీగా బ్రతకడం కోసం, నా చదువుని తెలివితేటల్ని అమ్ముకుని ఒక మంచి ఉద్యోగం సంపాదించడం కోసం. అంతేగాని ఇలాంటి అడ్డదడ్డమైన పనులు చేస్తూ అడ్డదడ్డంగా బ్రతుకుతూ ఇటు ప్రజలకి అటు ప్రభుత్వానికి తలనొప్పుగా తయారే నీలాంటి చెడ పురుగుల సంఘంలో చేరటానికి కాదు.
గుడ్ బై. వస్తున్నాడు, నా భారం అంతా దించాడు అన్నావు. ఎక్కడయ్యా నీ భారత్తు? ఎక్కడే నాన్న, ఆ ఉద్యోగం కూడా పోయింది. అయిపోయింది. ఇక నీ కూతురికి నా కొడుక్కి పెళ్లి జరగదు. నన్ను వదిలే, నేను వెళ్ళిపోతాను. దయ్యా, భద్రయ్య, అయినవాడి నువ్వే కాదంటే ఇక నన్ను ఆదుకునేవాడు ఎవరు? కాస్త గడువు, మా కడుపులో కట్టుకునే సరే నీ డబ్బు నీకు చెల్లిస్తాను. ఈ సంబంధం కనుక తప్పిపోతే దాని బ్రతుకు బండలైపోతుంది. భద్రయ్య, నన్ను కనికరించు, నీ కాళ్ళు పడు. ఎందుకు అనవసరంగా అతని కాళ్ళ వేళ పడతారు? నెల నెల ఇంటి అద్దె కూడా సరిగ్గా కట్టలేకపోతున్నాం మనం. మన కడుపు కాదు కదా పేక్ కోసుకున్న 50,000 కళ్ళ చూడలేం. పైగా డబ్బుతో సంబంధాన్ని ముడిపెట్టాలనుకుంటే నీ పెద్ద మనిషిని ముందు మెడబెట్టి బయటికేంటండి. మనకు తగిన సంబంధం ఏదో మనం చూసుకోవచ్చు. భారత్, నన్ను మెడపట్టుకుని బయటికి గెంటిన రోజున నీ చెల్లెల్ని చేసుకోవడానికి ఏ విధంగా గడప తొక్కడు. ఒక్కగానొక్క చెల్లెల్ని పెళ్లి చేయని సమర్థుడివి నువ్వు ఒక అన్నవేనా? రామచంద్రయ్య, ఇలాంటి చేతకాని పనికిరాని చచ్చు దద్దమ్మ నా కొడుకే కనుకైతే ఎప్పుడో కత్తితో పొడిచి నా పేడ వదిలించుకునేవాడిని. నీలాగా జీవితం అంతా ఖర్చు పెట్టి ఇంత వాచేస్తుండేవాడిని కాదు. వస్తా. ఏమండి, ఎంత బంధువు అయినా భారతని పట్టంత మాటలంటూ ఉంటే చూస్తూ ఊరుకుంటారేమిటండి? ఏం చేయమన్నావు? నన్ను మేడల్లో కూర్చోబెట్టి సుఖపెడుతున్న నా కొడుకు చేతగాని వాడు అన్నాడని భద్ర మీద కోప్పడమంటావా? రోజు పండగలా జరిపిస్తున్న నా కొడుకు పనికి మాలిన వాడు అన్నాడని భద్ర మీద పళ్ళు కొరకమంటావా? ఏం చేయమంటావు? భారత్, ఒరే, నీకు ఆ పేరు పెట్టిన రోజు నేను చాలా సంతోషించాను. కానీ ఇప్పుడు తెలిసింది, బిడ్డ పుట్టగానే సంతోషం కాదు, వాడు పెరిగి ప్రయోజకుడై తండ్రికి ఎంత అన్నం పెట్టిన రోజున సంతోషపడాలి అని. నా కర్మరా, నాకు అదృష్టం లేదు. ఒరే, నా జీవితాన్ని ఒత్తిగా చేసి నేను దీపంలా వెలిగించాను. కానీ రేపు నేను చస్తే తగలేయడానికి కట్టెలు కొనడానికి కూడా గతిలేని కొడిపోయి. అవును రోయ్, నిజంగా నేను చస్తే ఏం చేస్తావరా? చందాలు వేసుకుని తగలేస్తావా? వద్దురా, అంత నీచానికి మాత్రం దిగజారద్దు. అసెందుకురా? ఇదిగో ఇదిగో ఇక్కడ ఉన్నాయి. నా కష్టార్జితంతో నీకోసం కొన్ని ఉద్గంధాలు ఇవి. రే, ఇవన్నీ ఒక చోటు చేర్చి మంట పెట్టి ఆ మంటల్లో నన్ను తగలేసిరా, నేను సరాసరి స్వర్గానికి వెళ్ళిపోతాను. రే, అన్నట్టు నీ దగ్గర డిగ్రీ పేపర్ ఉండాలి కదూ. నేను చచ్చిపోయిన తర్వాత అది కూడా నీ దగ్గర ఉండకూడదురా. దాన్ని కూడా ముక్కలు ముక్కలుగా చించేసి నా చితి మీద పోల్లాగా చల్లి. అదే నువ్వు నాకు చేసే కడసారి సేవ. బాబు, దాంతో ఈ తండ్రి రుణం నీకు పూర్తిగా తీరిపోతుందా? పూర్తిగా తీరిపోతుందా? వెంటనే మందులు తెప్పించండి. బాబు భారత్, పర్వాలేదమ్మా, నాన్నగారిని జాగ్రత్త చూసుకో, నేను వెళ్ళి మందులు తీసుకొస్తా. అన్నయ్య, నువ్వెందుకు ఇలా ఉన్నావో నాకు అర్థం కావట్లేదు. టాక్సీ ఎక్కడానికే వెనక ముందు ఆలోచించే నీ చెల్లెలు విమానాల్లో ప్రపంచం అంతా తిరిగొచ్చింది. జీవితంలో ఎప్పుడూ లేనంత ఆనందంగా ఉంది. నా ఆనందం చూసి నువ్వెందుకు సంతోషపడలేకపోతున్నావో నాకు అర్థం కావట్లేదు. గుడికి వచ్చినా కూలీలు బా తప్పదు కదా. ఏమయ్యా, జీతాలు ఇస్తా ఉన్నాం కదా అని మీరు ఇప్పుడు వచ్చి నా గొంతు మీద కూర్చుంటే ఇప్పటికిప్పుడు నేను ఎక్కడ ఇస్తాను? సేటు గారు ఊరికెళ్ళారయ్యా, 4 రోజులు వస్తారు, అప్పుడు రండిస్తాను. బాబుగారు చాలా అవసరమే వచ్చారు మేస్త్రి బాబు. మీరు ఇలా కసురుకుంటే ఎలా? పోనీ మీ దగ్గర ఉంటే ఇవ్వండి, సేటు గారు రాగానే తీసుకోండి. నా దగ్గర నీ తాతగారు తెచ్చిపెట్ట ముల్లే లేదు ఇవ్వడానికి తీసుకోవడానికి. తర్వాత రండి. సమయానికి అబ్దుల్ భాయ్ కూడా లేడు. ఇప్పుడు ఏం చేయడం? బాబు, మీరు ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. ఎక్కడికి వచ్చి చెప్తాను. అంతవరకు అక్కడి నుంచి కదలకూడదు. కదిలేరా నా మీద ఒట్టు. ఓలమ్మ ఓలమ్మ తులసి, నా మీద నీకెంత కలిగింది. నా హృదయం చూడు,
తక్కిళ్ళలో కొట్టుకుంటుంది. ఆగు. నేను అడిగింది ఇచ్చిన తర్వాతనే నువ్వు కోరుకునేది నేను ఇస్తాను. దానికే డబ్బేగా. ఇందా 20 రూపాయలు. 20 రూపాయలు. నాకు 2000 కావాలి. ఓమ్మో, 2000? అవును. అప్పుడు మీరు ముగ్గురు కలిసి నాకు వెల కట్టారు. ఇప్పుడు నాకు నేనే వెల నిర్ణయించుకున్నాను. కొంచెం వెల జాస్తి తులసి. ఇవ్వలేకపోతే మూతకళ్ళ మస్తాన్ దగ్గరికి వెళ్తాను. వద్దులే, నేనే ఇస్తాను. 2000 తులసార్పణం. ఇందా. తులసి, నా తండ్రి మందుల కోసం నువ్వు త్యాగం చేయాలని చూస్తే ఆ త్యాగం నుంచి పుట్టే పాపాన్ని నేను భరించలేను. నువ్వు మా అన్నాన్ని నమ్ముకున్న నా తండ్రిని బ్రతికించాల్సిన అవసరం లేదు. ఇంకెక్కడ మానం బాబు. వీళ్ళ చేతుల్లో ఎప్పుడో అవమానం అయిపోయింది. సాటి కోలిదాన్ని మీకు సహాయపడగలిగితే నా బ్రతుకి కావాల్సిందే ఉంది. సాటి కూలివాడిగానే నేను అడుగుతున్నాను. ఇంకెప్పుడు ఇలాంటి పాపిస్ పని చేయని నా చేతిలో చేయవేసి ప్రమాణం చేయి. సుబ్బిశెట్టి, నీలాంటి కామాంతులు ఈ దేశంలో ఉన్నంతకాలం ఆడదాని గతి ఏంటి? మరి ఎప్పుడైనా తులసి కోసం నువ్వు ఎలాంటి ప్రయత్నం చేసినట్టు తెలిసినా నీ ప్రాణం తీస్తాను. ఏం తీస్తాను? ప్రాణం తీస్తారు. బాబు, మరి మీ నాన్నగారికి మందులు?